హాయ్ ఫ్రెండ్స్, మీ సరుకుని వచ్చేసాను ఫ్రెండ్స్. అందరు బాగున్నారు, అందులో నేను ఉండాలి. అన్నం తిన్నారా ఫ్రెండ్స్? నేనైతే ఇంకా తినలేదు, తినాలి. వచ్చేసి ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు ఏం చూపించాలంటే నేను ఒకటి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. మా చిన్నక్క అంటే మా కూతురు ఒకటి డ్రాయింగ్ గీసింది. అంటే డ్రాయింగ్ గీసింది నాకు అనరాదు, అది గీసింది. చూస్తాను ఏంటంటే ఒకటి టీవీ ఒత్తడానికి చెయ్యి, ల్యాప్టాప్ అట. ఇది టీవీ అనుకుంటాను, అయితే ఇది అట ల్యాప్టాప్ అట. ఒక మనిషిని తీసింది, మరి అబ్బాయో అమ్మాయో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. కనబడుతుందా? చూడండి, ఇదట ల్యాప్టాప్ అట. ఇగోడి చెయ్యి, ఇగో ఇక్కడ వచ్చేసి బాబా పాపట, బాబాట. ఇగో డ్రాయింగ్ గీస్తుంది. మా చిట్టి ముగ్గులు బాగా వేస్తుంది, పిల్లల బొమ్మలు వేస్తుంది, కలర్లు దించుతుంది, ఇక చేస్తుంది. ఇంకోటి ఫోన్ బుక్ రెడీ చేసుకున్నది. ఏడబెట్టినావా మమ్మీ ఫోన్ బుక్? ఇది చూస్తా, తీసుకురా. అమ్మకు కొంచెం జ్వరం వచ్చింది, వాళ్ళ ఇంటికాడ ఉన్నది. ఇక గోళ్ళు వేసుకొని ఇక అన్నం తిని గోళ్ళు వేసుకున్నది. ఇక ఖాళీగా ఉండి ఏం చేస్తుంది, చదువుకోవాలి కదా. ఇక చదువుకుంటా ఇక ఇవైతే గీస్తుంది. డ్రాయింగ్ మస్తు మంచిగా గీసింది ఫ్రెండ్స్. ఇక ఇది ఫోన్ బుక్లో స్టూలా బేంచ్ అట. ఒకటి బుక్ రెడీ చేసుకున్నది. ఇక బుక్ కాపీ వట్ట ఉంటుంది కదా, మన బుక్లో అయిపోయిన వట్ట ఉంటుంది కదా, దాన్ని మంచిగా కత్తెరతోటి కట్ చేసి దాన్ని ఇట్లా మలిసి దాన్ని ఒక్కొక్క కమ్మ తెల్ల పేపర్ కట్ చేసి సమానం కట్ చేసి గమ్ము పెట్టి అతుక్కున్నది. ఇలా బొమ్మలు గీస్తుందో ఫోన్ నెంబర్లు వస్తుందో. ఇదైతే ఒకటి ఫోన్ బుక్ రెడీ చేసుకున్నది. మనం ఫోన్ బుక్ అంటాం, వాళ్ళు చిన్న బుక్ అట. ఇది నేనైతే ఫోన్ బుక్ అంట, కానీ మా చిన్నక్క దీన్ని చిన్న బుక్కు అంటుంది. చూసారా ఫ్రెండ్స్, పిల్లలు రకరకాల బొమ్మలు ఇస్తే చాలా చాలా మంచిగా అనిపిస్తుంది. కానీ నాకు సుత గీయాలని అనిపిస్తుంది ఫ్రెండ్స్, కానీ నా చెయ్యి చక్కగా పని చేయదు. నా సుత బొమ్మలు గీయాలని ఉంటుంది, కానీ ముగ్గులు వేస్తా, కానీ చెయ్యి చాంచేపు పట్టుకోరాదు పెన్ను. కానీ కొంచెం కొంచెం ముగ్గులు పేపర్లు వేస్తా, ట్రై చేస్తా, డిజైన్లు అలా చేస్తా. అంటే ఫస్ట్లో నేను బాగున్నప్పుడు చీరలకు పూతలు పోసేదాన్ని. కొత్త చీరలు తీసుకుంటే రింగ్ ఉంటుంది, ఆ వరకు చీరలో పెట్టి ఆ రింగును పెట్టి మనం ఫస్ట్లా ఇప్పుడు చిన్న చిన్న అద్దాలు కుట్టుకుంటాను, కానీ అప్పుడు లంబడద్దాలు అని ఉంటాయి, పెద్ద పెద్దగా లంబడద్దాలు. మనం అద్దం లెక్క వస్తుంది, అవి తీసుకొచ్చి అద్దం పెట్టి చీరలకు సైడ్కు కింద సైడ్కు బార్డర్ కాడ మనం పాలేసుకుంటాం చూడు, ఆడ అద్దాలు పోసేదాన్ని నేను. అప్పుడు నేను బాగున్నప్పుడు, చేలు బాగున్నప్పుడు పోసేదాన్ని. అంటే ఫస్ట్లో నేను ఇక ఊక చాలా దూరం నడుచుడు అవుతుంది, ఊళ్ళో పోవాలంటే అటు ఇటు అని ఇక ఊక తిరుగుడు అవుతుందా, చాలా దూరం నడుచుడు అవుతుందని కొన్ని రోజులు నేను కొంచెం మిషన్ నేర్చుకున్నప్పుడు అయితే నేర్చుకుంటే ఇక మిషన్ వల్ల సుత ప్రాబ్లం తయారైంది, నరాలు దెబ్బతిన్నాయి అన్నారు. అంటే నేను ఎక్కువ కుట్టలేదు, కానీ ఇక ఈ ప్రాబ్లం వచ్చేట్లా బంద్ పెట్టిన. మిషన్ సుత అమ్ముకున్నాం, ఇక కుట్టే మిషన్ సుత లేదు, అమ్మినాం. ఎందుకంటే ఆరోగ్యం బాగాలేక ఇక ఇంట్లో వరకైనా ఉండాలని కొన్ని రోజులు ఉంచుకున్నాం, కానీ ఎందుకు మిషన్ ఇక ఉంటే బట్టిగా ఖరాబ్ అవుతుంది కదా, అమ్మేసినాం. ఇక ఇప్పుడైతే ఇక ఏదైనా కుట్టుకోవాలంటే చేత కుట్టుకున్నాడు. ఇక నాకు ఆ చేత సూత పిని అది సూది ఉంటే చూడు, ఆ సూది చక్కగా పట్టుకోరాదు. కానీ పిల్లలు అయితే చేతనే కుట్టుకుంటారు, లేకపోతే ఎవరైనా మిషన్ కడిగి కుట్లు వేపించుకొచ్చుకుంటారు. ఇక ఫస్ట్లో జరిగింది, ఇక గతం కానీ అయిపోయింది ఆ గతం. ఇప్పుడు కొత్త గతమో ఇది పాత గతమో అర్థం కాదు, ఏం చేస్తాం, మన రాత అది. చూసారా, మా చిట్టు అయితే వేసింది. మీకు నచ్చిందో నచ్చలేదు కామెంట్ చేయండి.
మీకు నచ్చిందంటే ఇంకా ఇంకా చాలా చాలా బొమ్మలు వేస్తుందట మా చిట్టి. చూసారా ఫ్రెండ్స్? ఇక మీకైతే చూపించిన, మీకు నచ్చిందో నచ్చలేదో కామెంట్ పెట్టండి. నేను మాట్లాడిన మాటలలో మా వీడియోస్ ఏమైనా తప్పులు ఉంటే నా వల్ల ఏదైనా తెలిసి తెలియక ఏదన్నా నేను అనేది ఉంటే క్షమించండి. మీకన్నా నాకు ఎవరున్నారు, మీరే కదా, నన్ను క్షమించండి. మా ఛానల్ కొత్తగా చూసి ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇంకా ముందుకు తీసుకుపోవాలని కోరుచున్నాను ఫ్రెండ్స్. బాయ్.